నమస్తే ఫ్రెండ్స్. నిన్న తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ గారి పేరు మీద సినిమా పరిశ్రమకి 2014 నుంచి 24 వరకు కూడా వాళ్ళందరికీ గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇచ్చేసింది. అది ఒక అద్భుతమైన విషయం. ఇన్నేళ్ల తర్వాత అవార్డులు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. సరే, సూపర్. అది అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. తెలుగు పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోవాలి, లేదా హాలీవుడ్ని అమెరికా స్టూడియోస్ని అమెరికా వాళ్ళు సినిమా చేసుకోవడానికి మన హైదరాబాద్ రావాలి. ఆ స్థాయికి మీరు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్ళండి అని రాజమౌళి గారికి ఆయన చిన్న సలహా కూడా ఇచ్చారు. మీకు ఏం కావాలంటే అది నేను చేస్తాను ఈ 4 ఏళ్లలో, లేకపోతే రాబోయే ఏళ్లలో. మీకు ఏ ప్రాబ్లం లేదు. మనందరం తెలుగు వాళ్ళం, ప్రాంతాలుగా విడిపోయినాం. కానీ మన తెలుగు జాతి, మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళిపోవాలి. బాలీవుడ్ ఇక్కడికి రావాలి, హాలీవుడ్ ఇక్కడికి రావాలని రాజమౌళి గారికి చెప్పారు. సరే, మంచిదే, అద్భుతం కాదను. అది ఇప్పుడు న్యూస్ అది కాదు. ఈ రోజున 4 గంటలు అనుకుంటా సాయంత్రానికి, ఈ రోజున అంటే 15వ తారీఖు, చంద్రబాబు నాయుడు గారితో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక 40 మంది పెద్దలు ఒక మీటింగ్ ఏర్పరచుకున్నారు. ఈ రోజున అపార్ట్మెంట్ కూడా దొరికింది. అద్భుతం. మరి నిన్న అక్కడ జరిగింది కదా, నిన్న గద్దరావుడ్ల ఫంక్షన్ జరిగింది, 15వ తారీఖు మీటింగ్ ఉంది. అయితే మరి ఈ మీటింగ్కి మేము రావటం లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు చంద్రబాబు గారికి ఒక మెసేజ్ పంపించారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు కుదరట్లేదు, తర్వాత వస్తామని. అసలు ఇప్పుడే ఇది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే సినిమా ఇండస్ట్రీ అంటే చంద్రబాబు నాయుడు గారు అలా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కూడా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి. అందుకని సినిమా పెద్దలందరూ ఎన్టీఆర్ సపోర్ట్ చేశారు. ఆ పరంపరను కొనసాగిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఆయన రాజకీయ పార్టీలు క్యాన్వాస్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, మ్యూజిక్ కంపోజ్ చేసేవాళ్ళు. అసలు టీడీపీ అంటేనే సినిమా ఇండస్ట్రీ అని. మరి ఇప్పుడు ఎందుకు అలా వచ్చింది? ఇప్పుడు అలా వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఈయన ఎందుకు కలవట్లేదు? ఇదే ఒక $1 మిలియన్ ప్రశ్న. అయితే ఇక్కడ నా విశ్లేషణ ఏంటంటే, అది నేను చెప్తాను. ఎందుకు వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మీట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే ఒక కారణం ఉండొచ్చు. బహుశా వాళ్ళు పెట్టిన కారణం ఏంటంటే, మేము అలసిపోయి వచ్చామండి, ఈ గద్దర్ గారి అవార్డులకు వెళ్ళి వచ్చి అలసిపోయాం, మాకు సమయం కొంచెం అందుబాటులో లేవు, సినిమా షూటింగ్లు ఏ చెప్పారు. ఇదైతే మాత్రం రీజన్ కాదు. రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అర్థం పర్థం లేకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బండబూతులు తిట్టిండు. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారే సినిమా ఇండస్ట్రీని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి అని చెప్పారు. దాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు. ఇప్పుడు సేమ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత లేదు రేట్ల విషయం కానీ, అక్కడ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ విషయం కానీ గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయకపోతే నష్టం జరిగిద్ది అని ఏం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అందుకు కావచ్చు, లేకపోతే నోటుకు వచ్చి ఇంతవరకు కూడా మీరు సినిమా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఒక్కళ్ళు కూడా వచ్చి కలవలేదు, అసలు గౌరవం ఉందా లేదా, మర్యాద ఉందా లేదా అని ఈయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మరి ఇలా ఎన్ని మనసులో పెట్టుకున్నారో ఏమో, లేదా ఏదైనా మనస్పర్ధలు ఉంటే ఉండొచ్చు. అందుకని ఎవరో కూడా కిక్కుమనలేదు. అపాయింట్మెంట్ ఇచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరో రాజమౌళి గారు కానీ, బోయపాటి శ్రీని గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఇలా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్ మొత్తం ఎవరు అసలు వస్తాను కూడా చెప్పలేదు. మాకు ప్రస్తుతానికి ఈరోజు కూరదని చెప్పారు. దీనికి రీజన్ ఇంకోటి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే కావచ్చు, వాళ్ళ విధి విధానాలు అయితే కావచ్చు. రెండో రీజన్ ఏంటంటే, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి 2 గవర్నమెంట్లు ఉన్నాయి. ఒకటి తెలంగాణ గవర్నమెంటు, ఒకటి మన గవర్నమెంటు. ఇప్పుడు అక్కడ తెలంగాణ గవర్నమెంటు 10 ఏళ్ళకి లేదా 14 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి 10 ఏళ్ళకి మొత్తం కలిపి అవార్డులు ఇస్తే మన తెలుగు గవర్నమెంట్ ఇవ్వలేదు. వీళ్ళకి అది కూడా కొంచెం మనసులో
ఉండి ఉండొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళకి అప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఏపీ ప్రభుత్వం ఒకటే దిక్కు. ఇప్పుడు వాళ్ళకి అదేం లేదు. ఇప్పుడు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన వీళ్ళ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈయన పిలిచినా చంద్రబాబు నాయుడు గారు పిలవకపోయినా వాళ్ళ పెద్ద ఒరిగేదేం లేదనుకున్నారు వాళ్ళు. పైగా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్న ప్రోత్సాహకాలు, బెనిఫిట్స్ సినిమా వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇది కూడా వాళ్ళకి కుళ్ళు ఉంది. ఆ తొక్కలే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మనకి ఇబ్బంది లేదు. ఆయన మన స్టూడియోలన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి, ఆ తొక్క మనం అక్కడ పోయిన అనుకున్నారు. ఇల్లు కంట్రీ అనుకున్నారు, ఆ తొక్క తోలు అనుకున్నారు. అనుకోని వీళ్ళు ఎవ్వరు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పిలిచినా, పవన్ కళ్యాణ్ గారు మీడియేటర్ చేసినా ఒక్కళ్ళు వెళ్ళలేదబ్బా. అది వీళ్ళకి పెద్ద తలనొప్పిగా ఉంది, పెద్ద అవమానంగా ఉంది. అమ్మ ఇదేంటి, అసలు మనం పిలిచిన వీళ్ళు రాలేదు, ఎంత కండకావరం ఏమంటివి అని పాపం గందరగోళం అయిపోతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ సినిమా ఇండస్ట్రీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీ అయినా ఎందుకు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చేసింది జీరో. వాళ్ళకి అక్కడెక్కడో సినిమా స్టూడియోలు కట్టుకోమని చెప్పి ల్యాండ్లు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ ప్రోత్సాహాలు ఏమీ లేవు, బెనిఫిట్స్ లేవు, పాడు లేవు, ఏమీ లేవు. అందుకని వాళ్ళు ఉంటే ఉందో ఊడితే ఉందలే, చంద్రబాబు గారు మనకెందుకు, ఆయన మనకి వీళ్ళు శుభ్రంగా సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నారు. వీళ్ళు అనుకుని ఎంత నెగ్లిజెన్సీగా ఒక సీఎంతో మీటింగ్ పెడితే ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదబ్బా. అదనమాట రీజను. ఇప్పుడు వీళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ అండ ఫుల్గా ఉంది. ఇంకెందుకు మరి చంద్రబాబు గవర్నమెంట్ అండ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మీరు అనుకోవచ్చు. మరి సినిమాలు ఆడతాయా, మరి సినిమాలు ఇక్కడ రిలీజ్ చేయిస్తారా? వాళ్ళు చేయించేది, వాళ్ళకి ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఉన్నారు కదా, వాళ్ళు గొడవలు పెట్టేస్తారు. అందుకని వీళ్ళకి భయం ఏం లేదు. ఆ కారణాలు, ఈ రెండు కారణాల చేత ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండోది వీళ్ళు ప్రోత్సాహాలు ఇవ్వకపోవడం వలన, మూడోది రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా వీళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం వలన, ఈ మూడు చూసుకొని తెలుగు ఇండస్ట్రీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మాటని ఎగరగొట్టేశారు. మరి ఎప్పుడు తీరతాయో, ఎప్పటికి సర్దుకుంటాయో, మరి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో, ఇవన్నీ మనం వెయిట్ చేసి చూడాల్సిన అద్భుతమైన పరిణామాలు. ఏమైనప్పటికీ జై తెలుగు సినిమా ఇండస్ట్రీ.